ఈ రోజు మనం శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో మన పడమటి సోమవారం విలేజ్, మండలం వచ్చేసి బీబీ నగర్ అండ్ డిస్టిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. సో ఇక్కడ ఉన్నాము. మనకి ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంత బాగా జరుగుతుందనే విషయం తెలుసు కదా. సో ఇక్కడ కూడా ఆ జాతరకి పోటీ పడుతుందా అన్నట్లుగా ఒక శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి జాతర జరుగుతుంది. ఆ మేడారం జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ లింగబసవేశ్వర స్వామి జాతర అంత అంగరంగ వైభవంగా భక్తులతోని కిటకిటలాడిపోతుంది. అసలు యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ మనము శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయం అని చూస్తున్నాము. కానీ ఇది బిఫోర్ దట్ అంటే చరిత్రలోకి వెళ్తే మనకి ఇక్కడ లింగం మసంద్ అనే ఒక యోగి, ఆయన వచ్చేసి గురు గోవింద్ స్వామీజీ వారి శిష్యులంట. ఆయన ఇక్కడ మనకి అంటే చరిత్రలో ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే మనకి మన సమ్మక్క సారక్క ఎలా అయితే మన అడవి బిడ్డల కోసం త్యాగం చేశారో, పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో, అలాగే ఈ లింగ మసంద్ అనే ఒక గురూజీ అంటారా, లేదంటే యోగి అంటారా, ముని అంటారా, ఆయన ఇక్కడ ఉన్న బంజారా బిడ్డల కోసము ఇక్కడ సమాధి అయ్యారంట. సో ఆ సమాధి విశేషం కాస్త కాలక్రమేణా మార్పులతోని శ్రీ లింగబసవేశ్వర స్వామిగా మారింది. సో అసలు ఈ లింగబసవేశ్వర స్వామి ఏంటి, అలాగే ఈ లింగబసవేశ్వర స్వామి ఏంటి, లింగమసంద్ గురువు గారి హిస్టరీ ఏంటి, ఇది ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. రండి.